తీసే మూర్తి నేను బ్రష్ చేసుకుని అప్పుడు వస్తాను. ఈలోపు మీరు మొదలెట్టుకోండి. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో బ్రహ్మమే మనందరం తెలుసు కాబట్టి ప్రతి జీవి బ్రహ్మములోనిదే అని మనకి తెలుసు కాబట్టి రెండో భావం లేకుండా ఉండదు. ప్రతి ఒక్కరూ ఎవరు బ్రహ్మస్వరూపులే. ఉన్నదంతా అదైనప్పుడు విడిగా ఏముంటుందమ్మా? పరమాత్మయే నేను. ఏ నేనుతో ఉండాలో మనకు తెలియబడ్డింది కదా. ఉన్నదంతా నేనే. అసలు నేను తోటి ఉంటాం. అభ్యాసం అయ్యాక దేహం నేను గొడవలు ఏమి ఉండవమ్మా. ఆటోమేటిక్గా ఆ బ్రహ్మం ఈ వ్యవహారం ఏంటి ఇంకా కర్త కర్మ క్రియ మూడు కూడా బ్రహ్మంలో ఉందని తెలిసాక ఆ బ్రహ్మే నడిపించేస్తుందమ్మా. మనము బ్రహ్మాత్మమైన జీవితాన్ని గడుపుతున్నాం కదా. ఇంకా దేని యందు ఏమి ఉండదు. అహంకారాలు లేవు, మమకారాలు, రాగాలు లేదు, ద్వేషం. ఉన్నదంతా తానే అన్నాక ఇంకా దేని యందు ఉంటుంది? ఆసక్తి లేదు, విరక్తి. అన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంది. అందువల్లనే మనం ఎల్లవేళ బ్రహ్మమే బ్రహ్మమే అనుకుంటాం. బ్రహ్మము తప్ప రెండోది అన్యంగా ఏమీ లేదు కదా. పరమాత్మయే కదా ఉంటాయి. చూడండి, ఏ లోకంలో అయినా పరమాత్మ ఈ అనంతత్వం తప్పించి, భూలోకమే కాదు ఏ లోకమైనా ఈ అనంతత్వం ఉందా లేదా, ఈ చైతన్యమే ఉందా లేదా. ఆలోచన దీని మీద పెట్టుకోండి. వ్యవహారం చేయొద్దని కాదు. జీవించుండగా జీవన్ముక్తిగా మిగలాలి అంటే ఈ ఆలోచన మరి మనకి కరెక్ట్గా రావాలి. నిజమే కదా. జీవన్ముక్త స్థితి అంటే జీవించుండగా ముక్తి అంటే మనం ఎలా ఉంటే మనం జీవన్ముక్తిగా ఉంటాం. మరి వ్యవహారంలో ఉంటే ఎలా ఉంటుంది మన మనస్సు? ఇంక 24 గంటలు ఏం ఆలోచిస్తుంది అని తత్వవిచారణలోకి వచ్చారు. తత్వవిచారణ అలా బ్రహ్మంగా మిగలరు. సత్సంగులు అందరూ కూడా బ్రహ్మంగా మిగులుతున్నారు. జీవన్ముక్తులే అందరూ కూడా. జీవించుండగా మీకు గొడవ లేదు. ఏదైనా మనసు వస్తేనే అమ్మ బ్రహ్మాత్మ మన చంటే అంటాడు కదా. అలాగే ఇంకా అమ్మే చూసుకుంటారు. అమ్మ అంటే ఏంటి? బ్రహ్మం లెక్క మీకు. దేహం కాదు కదా. అమ్మ అమ్మ ఆత్మ బ్రహ్మాత్మ. నేనుగా ఉండాలి, నేను జీవన్ముక్తుని అని అందరూ కూడా విశ్వాసంతో ఉండబట్టి పరమాత్మ మిగలగలుగుతున్నారు. ఉన్నదంతా నేనే 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 నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉండగలుగుతున్నారు. ఆధ్యాత్మికం అంటే ఏంటి? ఆది భౌతికం అంటే ఏంటి? ఆది భూతం అంటే ఏంటి? మనకు అన్నీ తెలియపడుతుంది. అన్నీ కూడా బ్రహ్మంలోనే కదా. ఈవేళ ఎలా ఉన్నామంటే బ్రహ్మంలో కాక ఇంకెక్కడ ఉంటాం? ఎవరింట్లో అయినా బ్రహ్మే, ఏ ఊరైనా బ్రహ్మే, ఏ దేశమైనా బ్రహ్మే. అసలు బ్రహ్మం లేనిది ఎక్కడైనా ఉందా? మన ఆలోచన విధానం అంతా కూడా పరమాత్మ యందు పెట్టుకున్నాం కాబట్టి రెండో మాట ఉందా? మరి లేదే. మరి లేనప్పుడు ఇంకెందుకు? నువ్వు ఎలా ఉండాలి, ఏ స్థితిలో ఉంటే నువ్వు పరమాత్మగా మిగులుతావు అది కావాలి. కానీ ఈ మిథ్య అనేది అస్తమాను ఎందుకే రోజుల్లో ఆ రోజున వచ్చిందా అలహపడుతున్నాడు. ఇంకా లోకాలు తిరుగుతానే ఉండాలి. అప్పుడు మళ్ళీ మానవ జన్మ ఎలా అవుతుంది? ఇప్పుడు వచ్చిన జన్మనేమో వృధా చేసుకుంటే
ఇంకా జన్మలు ఖాయం కదా. వృధా చేసుకోకుండా ఉంటేనే, వృధా చేసుకుంటే ఇంక ఎవరో చెప్పింది. ఇక్కడికి వచ్చాక కూడా వృధా చేసుకుంటే ఇంక నా వల్ల కాదు కదా. అది మీదే. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మే అని దివ్యామృతం పుస్తకంలోది మరి నాకు చిన్నప్పటి నుంచి అది తెలియబట్టం. మలయాళ స్వాముల వారి భిక్ష, వారు పుణ్యం అంటే మరి ఉన్నామా లేదా? స్వామి శివానంద్ గారి పుణ్యం అంటే ఈ అనంతత్వాన్ని చక్కగా కళ్ళు తెరిచిన కళ్ళు మూసిన అనంతత్వంతో ఉండగలుగుతున్నానా లేదా? మరి పెద్దల యొక్క వాక్యాలు, ఏ వాక్యాలు? అనుభవ వాక్యాలు. వారి మహాత్ములు వారి ఫోటో పెట్టుకోవటం ఇవన్నీ జరగబట్టే కదా. అది నేను అనేది. పెద్దల మాట సర్ది మూట. పెద్దలు చెప్పినట్టు తింటారా, హ్యాపీగా ఉంటారు. పెద్దలు ఏం చెప్పారు? ఓ కీడు ఓ మేలే అన్నారు మా సూరత్తాయి. అంతే, ఓ కీడు ఓ మేలే అన్నారు. మనకి జన్మ లేకుండా చేసుకున్నాం లేదా? ఏదొచ్చినా బ్రహ్మాత్మ. మనకెందుకు? వచ్చింది బ్రహ్మాత్మ, జరిగింది బ్రహ్మాత్మ, జరగలేంది బ్రహ్మాత్మ. అసలు దేని ఎందైనా మనకు భావన. పుట్టామా సావటానికి. మనసు వస్తే పుట్టినట్టు. మనసు లేని స్థితిలో ఉంటే ఆలోచన విధానం అంతా చూసుకోండి. మనస్సు లేని స్థితిలో ఉండటమే. 24 గంటలు నువ్వెవరో నీకు తెలిసింది. ఇంకా దేని మీద ఉంటుంది? నువ్వెవరో నీకు తెలిసాక దేని మీద ఉంటుంది? దేహం, ప్రపంచం ఇవన్నీ నశించే అని తెలిసాక బ్రహ్మం మీద తప్ప దేని మీదైనా ఉంటుందా? కాన్సన్ట్రేషన్ అంతా ఆలోచించుకో. మరి నాకు నా చిన్నప్పటి నుంచి మరి తెలియబట్టే కదా అప్పటి నుంచి బ్రహ్మంగా ఉండటం. ఈ దేహాన్ని మహాత్ములు పంపటం నాకేం పని? ఆర్ఎస్ చూసుకుంటారు. ఎంత ఎంజాయ్గా ఉంటాను. పంపినోళ్ళు వాళ్ళు చూడరా, గృహస్థాశ్రమంలో ఉండి స్త్రీగా పుట్టించి చక్కగా జీవన్ముక్త స్థితిని అంది అమ్మా అని పంపారు. ఆ పనే జరుగుతుందా లేదా? మళ్ళీ బ్రహ్మయుగానికి పంపారు, పంపిన పని చేసుకుంటారు. నాకేంటి? మనసు లేని స్థితిలో మనం ఉంటాంటే మనకి ఏ గొడవలు ఉంటాయి? ఉన్నదంతా బ్రహ్మే. అంటే ఉన్నదంతా ఆనంద స్వరూపం. నీలో ఉంది, అందరిలో ఉంది, అంతలో ఉంది. అంతా ఆనందం ఆనందం ఆనందం. ఆనందం నీలో పెట్టుకుని ఎక్కడో ఉందంటావండి ఆనందం? తెలియనప్పుడు అన్నాం. ఇప్పుడు తెలుసుకున్నాక మరలా అన్నామంటే అది మీ తప్పు. మీరు తెలుసుకునే వరకు మీదే, అది నాది కాదు. చెప్పటం వరకు నేను ఎలా ఉంటున్నానో మీరు అలా ఉండండి అని చెప్పటం వరకునే. మీరు వినకపోతే, తీసుకోకపోతే కరెక్ట్గా అది మీదే. అది ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్ప రెండవది. జన్మరాహిత్యం ముఖ్యం. కానీ దేహ సంబంధం అస్తమాను దేహాలు గొడవలు ఎందుకరా? ఈ దేహం మీద వ్యామోహం పెట్టుకునే కొద్ది ఏమవుతుంది? పిల్ల కావాలన్నారు. పిల్ల అయ్యాక మళ్ళీ పిల్లోడు కావాలి అంటే ఇంకెప్పుడు పిల్లోడు పుట్టాక పిల్ల కావాలంట. అంటే ఇంక ఇంతేనా? ఆ దేవుడికి మొక్కేసి ఈ దేవుడికి మొక్కేసి ఇంతేనా జీవితం? మనం చేస్తున్న మనకు వస్తుంది. కానీ ఆ ఆలోచన తెలుసుకోవాలి కదా. జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయాలి కదా. మనం ఉన్నదంతా మనమే అని తెలుసుకున్నాం కదా. ఏ భావంలో రానివ్వకుండా హాయిగా ఉంటున్నాం కదా. ఇంకెవరో ఏం మాటలు మాట్లాడుకున్నా మనకెందుకు? మనకు అక్కర్లేని పని అది. ఎవరి రాత వారిది అని స్పష్టంగా తెలుపుతుంటే వ్యాకులత ఎందుకంటున్నాను నేను?
ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. ఎందుకో ఎన్ని నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. అందరగొడవలో నీకెందుకు? నువ్వు ఆధ్యాత్మికం కావాలన్నావు కాబట్టి, సత్సంగు కాబట్టి నువ్వు అలా మిగులు. అవునా? అంతేగాని అందరు గొడవలో నువ్వు పెట్టుకుంటే ఏమైపోతావు? మళ్ళా జన్మలకు వస్తావు. ఏమైపోతావు అంటే జన్మలకు వస్తావు. అది నీకు ఇష్టమా? ఈ మానవ జన్మని చిత్తార్థం చేసుకోవాలని తల్లి గర్భంలో ప్రతిజ్ఞ చేసిన మాటని, ప్రతిజ్ఞని కాదంటే పోయేది ఎవరు? మనమే. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. ఆనందో బ్రహ్మం. ఉన్నదంతా నేను. నేనే నేనే నేనే. నేను తప్ప రెండోది. నేను తప్ప రెండోది. ఏ ఆలోచన వచ్చినా పరమాత్మలో ఉందే కదా. నీకు ఏదైనా విడిగా ఉందా? ఏ జీవైనా బ్రహ్మలోని వారే కదా. మరి ఇంకెందుకంటున్నా నీ గొడవలన్నీ? ఉన్నదంతా నేనే అన్నాక నేను తప్ప రెండోది. నేను తప్ప రెండోది. దేని ఎందు వ్యామోహం, దేని ఎందు నువ్వు ఏది తెలుసుకుంటే ఇంకా తెలియబడేది ఉన్నదో అది తెలుసుకున్నావు. అదే నీవని తెలుసుకున్నావు. నువ్వు తప్ప రెండోది లేదని తెలుసుకున్నావు. మరి ఇంకెందుకు వ్యాకులతలో? మనం ఏం చేసుకొచ్చామో ఎలా జరుగుతూ ఉంటాయి. ఇంకెందుకు ఊసిపోక మళ్ళీ దాని మీద మనసు పెడితే మళ్ళీ జన్మొచ్చాం. ఎవరో చెప్పక్కలేదు. మన మనసులోని లోపల భావన అయినా బయటకు కక్కినా ఏదైనా మన తప్పు మనకు తెలుస్తుంది. అసలు నేనుతో ఉండమంటే ఈ వ్యవహారమైన దేహం నేను కూడా మనకెందుకు? ఉన్నది నేనే. అర్థమైనా అర్థం అవ్వకపోయినా మనం కరెక్ట్గానే మాట్లాడుకోవాలి. తెలుసుకుంటారు నెమ్మదిగానే. నాకు ముందు తెలిసింది. పంపారు కాబట్టి ఆ ఉద్యోగంలో నేను ఉన్నాను. మీకు నెమ్మదిగా తెలుస్తుంది. రోజు బ్రహ్మం 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 అంటే ఒకటి తయారు చేయటానికే ఎంతో శ్రమించి చేస్తున్నారే. బాహ్యాన్ని మార్పు చెంది అలాంటి మార్పు చెందినవాడు నువ్వు అంటే అనేక జన్మల్లోంచి ఉన్న మరి వాసనలో మలిన వాసన మరి తగ్గించుకోవటం కొంత టైం పడుతుంది. టైం పట్టినా పర్వాలేదు. జీవన్ముక్తులే కదా, బ్రహ్మంలోనే కదా అయిపోవడం. నేను పరమాత్మ స్వరూపాన్ని అని రూఢిగా ఉండటమే, రెండో భావం లేకుండా ఉండటమే. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండటమే ఆధ్యాత్మికం. అంటే ఏంటి? నీ గురించి నువ్వు ఆలోచన విధానం అంతా కూడా అసలు నేనుతోటి ఉండటానికి సాధన. ధ్యానాలు ఈ ఇంద్రియ నిగ్రహానికి సాధన ఏంటి? నేనే అంత, నేనే అంత అంటే ఒకే ఆత్మ అందరిలో అంతటా వ్యాపించిందని తెలియబడుతుందా లేదు? నేనే అంత, నేనే అంత. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటాం మానేసి. ఎందుకంటున్నాను? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉండు. హాయిగా ఉంటావు. పరమాత్మే నీవు. ఉన్నదంతా నేనే. నేను తప్ప రెండోది లేదు. నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండటమే. ఏదైనా బ్రహ్మం ఉంది. ఎలా ఉన్నా బ్రహ్మం ఉంది. నీ చుట్టూ ఏముంది, నీలో ఏముంది, అందరిలో ఏముందో నువ్వు తెలుసుకున్నావు కదా. తెలుసుకున్నావు కాబట్టి నీ ఆలోచన విధానం అంతా వ్యవహారం మీద 24 గంటలు పెట్టేక్కలేదు. బ్రహ్మం మీద పెట్టాము. ఆ బ్రహ్మే నడుపుకుంటుంది. మనకెందుకు? కరెక్ట్గా నడుపుతుంది.
మన ఆలోచన విధానం ఉందనుకోండి, అవునంటుంది, కాదంటుంది, కాదంటుంది, అవునంటుంది, రోజం చేశారు. ఆ రోజం లేకుండా దేహమే నేను కాదు, నేను బ్రహ్మాన్ని తెలుసుకున్నాం కదా. నిత్య నిరంతరం కూడా మనకు తెలుసుకున్నాక ఇంక దేని మీద ఉంటుంది? దేని మీద ఉంటుంది? మనకు ప్రాబ్లమే లేదు. తెలియక ప్రాబ్లంలు అనుకుంటున్నారు. మనిషి పుట్టాక వెళ్ళే వరకుని ఎవరు నడుపుతున్నారు? దేహి నడుపుతుందా లేదా? ఈ స్థూలం జడం సూక్ష్మం తెచ్చేస్తుంది కదా. ఇంకా అది ఇక్కడ తెచ్చేసి కూర్చుని ఆ పనులన్నీ జరుపుకుంటుంది. నీకేం పని, నాకేం పని, మనకెందుకు? అవి విధి విధానం తెచ్చుకున్నది అదే జరుగుతుంది. నువ్వు అవునన్నా కాదన్నా తిరగబెట్టేది బోర్లు పెట్టేది ఏమి లేదు. అందు గురించి మనం ఎలా ఉండాలో తెలుసుకున్నాం కాబట్టి అసలు నేనుతో నేనుగా ఉండటమే. నేనెవరినే? పరమాత్మనే. పరమాత్మనే తెలుసుకున్నాక మళ్ళీ దేహాన్ని అంటే అంటే కక్కినంతో సమానం. మనసు తెచ్చుకుంటే మలమూత్రాలతో సమానం. విసర్జించినవి మళ్ళీని మరి వాటి వైపు కూడా చూడం కదా. మనలోంచి వచ్చిన నవద్వారాల నుంచి వచ్చిన చెడునే మనం అంగీకరించలేదే. మరి మన మనస్సును ఎందుకు అంగీకరించాలి? మనస్సు లేని స్థితిలో మనల్ని ఉండమంటే ఇంకా మీకు చూస్తున్నాం కదా. ఎవరైనా తిట్టినా అమ్మని నేను అమ్మని తిట్టినట్టే అని చెప్పాను కదా. అంటే నేనంటే ఇష్టం కాబట్టి మీకు బ్రహ్మాన్నని అమ్మని తిట్టినట్టే అని అనుకుంటున్నారు. హాయిగా ఉంటున్నారు. భర్తను తిట్టినా, పిల్లల్ని తిట్టినా, వాళ్ళని తిట్టినా, వీళ్ళని తిట్టినా తిట్టకుండానే నన్ను తిట్టినట్టే పిల్లల్ని పెంచడం, నన్ను పెంచినట్టే అనుకోండి. నేను అనుకోండి. నేను దేహం నేను కాదు, నేను బ్రహ్మానని మీకు తెలుసు కాబట్టి, మీరు బ్రహ్మని తెలుసు కాబట్టి, అమ్మ అంటే బ్రహ్మ అనుకుంటున్నారు కాబట్టి ఇలా అనుకోండి. శత్రువులు ఉండరో, మిత్రులు ఉండరో, హాయిగా బ్రహ్మార్పణ జీవితాన్ని గడుపుతున్నారు. మీకు ఇన్ని ప్లాన్లు బ్రహ్మం చూస్తుంటే ఇంకేం రోగం అంటున్నాను. రోగం దేనికి? ఆ రోగానికి ఔషధం బ్రహ్మంగా ఉంటుంది కదా. మనస్సును తెచ్చుకున్నారా ఇంకా సత్సంగాన్ని రాకండి. ఇంకా ఎన్నాళ్ళు చెప్పటం? ఆఖరి శ్వాస వరకు కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు అంటే అనుభవించే వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎప్పుడు ఇదే క్లాస్. ఈ దేహం ఉన్నంతసేపు ఇదే క్లాస్ జరుగుతుంది. మనం ఎవరో తెలుసుకున్నాక దీన్నే పరిపరి విధాలు చెప్పుకోవాలి తప్పించి మిగిలిన ఏ టాపిక్ మాట్లాడుకున్నా మరలా పుణ్యాన్ని కోరుకున్నాను. పుణ్యజన్మలకి వెళ్తాం. ఆలోచన విధానం అంతా జీవన్ముక్త స్థితితో ఉండమంటే మరి మీకు పుణ్యాలు పాపాలు గొడవలు ఎందుకరా? మీ భావంలో దోషాలు ఎందుకు? మనసు లేని స్థితిలో ఉండమంటే మరి కళ్ళ నుంచి ఇలా పుసుకురాదా? నోట్లోంచి ఉమ్మురాదా? ముక్కులోంచి చినురాదా? చెవిలో గులుం లేదా? నవద్వారాలు లోంచి వచ్చింది విసర్జించినప్పుడు మరి దాన్ని శుభ్రం చేసేసుకుంటాం కదా. శివుడు చేసేసుకున్న శుభ్రంగానే మళ్ళీ కడుక్కోమా, మన లోపలదే కదా. మరి ఈ టాపిక్లు మానేసి ఆళై ఏళై ఏళై ఆళై వీళ్ళెవడ వాళ్ళెవడ నువ్వు తప్ప రెండోది లేదు. ఉన్నదంతా నువ్వే. సొదలెందుకు? నాకు చిన్నప్పుడు సిరాకు. సొదలన్నా ఎవరి మీదైనా మాట్లాడుకున్నాను, మా అమ్మ అన్న తిట్టేస్తాను. సిరాకు నాకు. నేను మాట్లాడినా ఊరుకుని తిట్టుకునేవారు నన్ను. చిన్న పాప అలాగే అంటుంది. నాకెందుకు? నేనే అని తెలిసాక అసలు నేనతోటి ఉండాలి. కానీ ఎందుకరా ఆ రోజుల్లో ముందు వెనక నువ్వు అంటావేమో అనిపించుకో, తిట్టేవేమో తిట్టించుకో, కొట్టేవేమో కొట్టించుకో, మాట్లాడేవేమో మాట్లాడించుకో. అన్నీ ఏదైనా ప్రతిఫలం వచ్చేస్తుంది కదా.
దాన్నే భగవద్గీతలో ఏమన్నా నిష్కామ కర్మయోగంగా, నిష్కామంగా దేన్నైనా ప్రసాదంగా స్వీకరించు, ఫలితాన్ని ఆశించుకో. అంతా పరమాత్మయే అన్న భావంతో ఉంటాం. ఇంక మనకి ఏముంటుంది? వెనకడికి ఏముందంటున్నాను? ఎప్పుడు అలా జీవితం సాగుతుంది, ప్రవాహం. అసలు వెనకాలది నిన్నటిది కానీ ఈవేళది కానీ ఇంతకు ముందు క్షణాన్ని కానీ ఆలోచించడం మీరు చూసారా? వర్తమానం భూతకాలం అయిపోయిందా లేదా? ఇందాకటికి ఇప్పటికి మళ్ళా కొద్దిసేపటికి అయిపోయాక మరి వర్తమానం అయిపోయింది అంటున్నారు లేదా? భవిష్యత్తు ఆలోచన, ఇలా చేయాలి అలా చేయాలి. ఏం చేస్తావు? నీ విధిలో ఏది ఉందో అదే జరుగుతుంది. అది అవ్వకపోతే గోళ్ళు ఎందుకంటున్నాను? 24 గంటలు గోల కోసం పుట్టేవా? ఎంత కష్టపడి తెచ్చుకుని మానవ జన్మ వృధా చేసుకుంటాను. దుఃఖం దేని మీద పెట్టుకోవాలి? నేను పరమాత్మగా ఉండలేదని ఏడు, దానికి నేను అంగీకరిస్తాను. మిగిలిన దేని మీద ఏడ్చినా ఊరుకున్నాను. అది నా ధర్మం. మీరు వచ్చారు కాబట్టి, అమ్మా అని అడిగారు కాబట్టి జీవన్ముక్త స్థితిని అందించడం, ఎవరిలో ఉన్న గురువుగారిని వారిని తెలుసుకుని, నీ గురువుగారు నీలోనే ఉన్నారు, హాయిగా మిగులు, నీతో నువ్వు ఉండు. సద్గురువుతో ఉండటం మానేసి మరి ప్రపంచం గొడవలు ఎందుకు, దేహాలు గొడవలు ఎందుకు? అనవసరంగా మాట్లాడుకుంటే అనర్థాలే కదా. మళ్ళీ జన్మలో అనర్థం అంటే ఏంటి? జన్మలో మళ్ళీ దాంట్లో పడాలి. ఇంకెందుకు? మూలుగుతా తేల్తా, మూలుగుతా తేల్తా, ఇదో కోపం అంటాం. ఎవరైనా అడిగితే సంసారం అమ్మా, చచ్చిపోతున్నామమ్మా. చచ్చిపోతున్నారా? సంసారం ఉందా? లేదు సంసారాన్ని ఉందంటారే. ఆ రుగ్వేతంతా మా అనుభవం పుస్తకం తెచ్చారు కదా, గ్లోబ్-మేళలో ఉండగా రుక్మిణాన్ని ఆవిడ తెచ్చిచ్చారు. అమ్మా మీరు చెప్పేదంతా రుగ్వేత అన్నారు. సో ఏముందని? ఉపనిషత్తే కదా భగవద్గీత అంటే. ఏముంది? ఉపనిషత్తు ఏం చెప్పింది? భగవద్గీత ఏం చెప్పింది? బ్రహ్మసూత్రాలు ఏం చెబుతున్నాయి? అన్నీ నీతో నిన్ను ఉండమని, మిగిలిన అన్నీ కూడా నశించిపోయి మార్పు చెందే అని వారి యొక్క అనుభవాలే కదా పుస్తకాలు, ఆ గ్రంథాలన్నీ. ఇతిహాసం అంతా ఏం చెప్తారు? 24 గంటలు ఎక్కడికి వెళ్ళినా నువ్వు, ఏం మాట్లాడినా నువ్వు, ఏం విన్నా నువ్వు. అసలు ఏది కాదు, ఏది అవ్వదు. నీ ఆలోచన తీరు అంతా ఎలా ఉండాలి? పరమాత్మే నీవని తెలుసుకున్నావు. ఏ విషయమైనా అంతేరా, ఇది కావాలి అంటారు చూసిందల్లా, మళ్ళీ అక్కర్లేదంటారు, మళ్ళీ మంచి అంటారు, మళ్ళీ చెడు అంటారు. అసలు ఏదైనా మనం తెచ్చుకుందే. నువ్వు ప్రసాదంగా స్వీకరించకపోతే ఏం చేస్తారు? ప్రసాదమే. మనం తెచ్చుకుంది మనకు కాక ఊరోళ్ళది మనకు వస్తుందా? 24 గంటలు నువ్వెవరో తెలుసుకున్నావు. అలా ఉండు. నీకు అరిషడ్ వర్గాల పని ఎందుకు వస్తుంది? దేహం నేను అనుకున్న వాళ్ళకి కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు వస్తాం. అర్ధాదులు మోక్షార్థులు ఇవన్నీ ఉన్నాయా లేదు? మరి పరమాత్మే నేను అనుకునే వాళ్ళకి ఇంక మనకు భాష లేదమ్మా. అయినా బ్రహ్మం అలా నువ్వు హెచ్వన్ న్యూస్ పెట్టావు కాబట్టి రోజు మాట్లాడుతావు. అంతేగాని చెప్పిందే చెప్పడం, ఇంక అంతకనే ఏముంటుంది? విష్ణు సహస్రం లలితా సహస్రం చదివిందే చదవట్లేదా? రామాయణాలు అవి చదివినయే చదవట్లేదా? చెప్పండి. సుందరకాండలో రామాయణం మహాభారతం భాగవతాలు చదివినయే చదవట్లేదా? అలాగే మీరు ఎన్నదే వినండి. జీవన్ముక్త స్థితిని మనం 24 గంటలు అనుభవించగలుగుతాం. అది మనమై ఉన్నాం, వేరుగా లేము. అందరిలో నాలో అంతటా వ్యాపించున్న అనంతుడినే నేను అని తెలుసుకున్నాక ఎవరి గురించి మాట్లాడతాను? ఆరెవరు? నేనే అంత, నేను తప్ప రెండోది. ఆలోచన విధానం అంతా ఎలా ఉండాలి? ధ్యాస
నీ ధ్యాస అంతా బ్రహ్మం ఎలా చేసింది, మన దేహంలో ఎలా ఉన్నాయి, ఎలా ఇమిడి ఈ యంత్రంలో ఎలా ఇమిడి ఉన్నాయో ఈ యంత్రంలో అలా ఇమిడి ఉన్నాయి కదా, అటువంటి బ్రహ్మం మనమా, మనతో మనం ఉంటూ పారేసి మనకెందుకు ఇక ఆలోచన వచ్చింది నాకు, ఇలాంటి ఆలోచించు. అప్పుడు ఇంకా ఎవరి మీద ఉండదు, ఆరెవరు నువ్వే, నేనే అంత నేనే అంత నేనే అంత. కావాలంటే రామకోట్లాగా నేను 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 అని రాసుకో, అంతేకాని ఏ మాట మాట్లాడినా ఇంకా రావద్దు సత్సంగా. ఎందుకు, ఎంత నేర్చుకున్నా మళ్ళీ బూడిదలో పన్నీరు పోసుకున్నట్టు పోసుకుంటే ఎలా కుదురుతుంది? బూడిదలో పన్నీరు ఏముంటుంది? శుభ్రంగా ఉన్న చోటకి పన్నీరు సువాసన. మళ్ళీ మనస్సు ఉన్నోళ్ళు శుద్ధ మనసుగా మరి చేసుకోవటం మానేసి ఇంక 24 గంటలు మళ్ళీ మనసుతో ఉంటే నేనేం చెప్తాను? నాకేం పని? అసలు నేనే నా గురించి పట్టించుకో, మీ గురించి నాకేం పని? నేనెందుకు పట్టించుకుంటాను? చక్కగా మీ జీవన విధానం మీకు తెలీదా? తెలివైన వాళ్ళే కదా అందరూని. పోనీ తెంగురోళ్ళు అంటే అనుకోవచ్చు, తెలివైన వాళ్ళే కదా. చక్కగా నేనే అంత నేనే అంత నేనే అంత అనుకుంటాను. దేహాలు ఏ దేహం నేను కాదు, మనం ఎంత ఆయుర్దాయం తెచ్చుకున్నామో అంత ఆయుర్దాయం అలాగే ఉంటుంది. రోగం వచ్చినా అదే నయమైపోతుంది. ఈ క్షణికమైన జీవితానిక ఇలాగా ఇన్ని మభ్యలు పెట్టడం ఏది ప్రారంధం? ఆగామేది ప్రారంధం, ఏది సంచితమేది. 3 లేనివే. మనస్సు గలవాడికి 3 ఉన్నాయి, మనసుతో ఉన్నవాడికి అన్నీ ఉన్నాయమ్మా. మనసుతో లేని వాడికి ఏదీ లేదు. సుకృతాలు లేవు, దుష్టృతాలు, కర్తవ్యాలు లేవు, భోక్తృత్వాలు లేవు. ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది లేదు. నాకేం పని? ఏ వ్యవహారాన్ని ఏది విధిలో చేసుకొచ్చో అది జరుగుతుంది. నాకేంటి? నాకెందుకు, నీకెందుకు, మనకెందుకు? మనం ఎంజాయ్గా ఉంటాం మానేసి. ఎవరం మనం? దేవుళ్ళుగా పుట్టాం కదా, మనలో దేవుడు ఉన్నాడు కదా, తెలుసుకున్నాం. ఆనందో బ్రహ్మగా ఉండాలి. నేను చెప్పుకున్నాం కదా 4వ అధ్యాయంలోని 4వ శ్లోకం. అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలుకుతున్నాడు, కృష్ణ నీ జన్మ ఇటీవలదే కదా, సూర్యుని జన్మ కల్పాది ఎందు జరిగింది కదా, అనగా అతి ప్రాచీనమైంది కనుక నువ్వు సూర్యునికు దీన్ని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడు, దీన్ని నేను విశ్వసించుడు ఎట్లు అని అడుగుతున్నాడు అర్జునుడు. కృష్ణ పరమాత్మ భగవానుడు చెబుతున్నాడు, శ్రీ భగవాను వాచ. ఏంటి ఇప్పుడు ఓడివే కదా, మనం ఇద్దరం స్నేహితులే కదా, ఎప్పుడో చెప్పానంటావేంటి? సూర్యుడు ఆడ కొడుక్కి చెప్పాడంటున్నావు ఏంటి బావా? అప్పుడు పరమాత్మ చెబుతున్నాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చ అర్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరం తప. శ్రీ భగవానుడు తెలుపుతున్నాడు, ఓ పరంతప అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి, కానీ వాటినన్నిటినీ నేను ఎరుగుందును నీవెరగవు అని మహానుభావుడు చెప్పాడు. అయిపోయిందైనా మళ్ళీ మననం చేసుకుంటా ఒక్కసారి మనం చెప్పుకుంటాం. అజోపి సన్నవ్యయాత్మ భూతానామేశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. నేను జన్మరహితుడు అంటే నాకు జన్మ లేవు, నిత్యుడను, నేను నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపాన్ని, సమస్త ప్రాణులకు ఈశ్వరుడు, అన్నీ నేనే, సర్వనేనే, సకలనేనే,
అండ పిండ బ్రహ్మాండంతో నేను లేని చోటు లేదు. అయినను నా ప్రకృతిని ఆధీనంలో ఉంచుకుని నా యోగమాయిచ్చే అవతరించుంది. ఎప్పుడంటే అప్పుడు అందరూ రమ్మన్నప్పుడు అవతారం ఎత్తుతాం, నా యోగమాయిచ్చే అని ప్రకృతిని ఆధీనంలో ఉంచుకున్నాను. ఉన్నదంతా బ్రహ్మే అనే వాళ్ళకి మాయని ఏమి ఉండదమ్మా. మామూలు మనసులో ఉన్నోళ్ళకి మాయని గొడవని ఏముండదు మాకు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన నమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమద్ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భారత అర్జున, ధర్మమునకు హాని కలిగినప్పుడును అధర్మము పెచ్చు పెరిగిపోతున్నప్పుడును నన్ను నేను సృజించుకున్నాను, అనగా సాకార రూపంతో ఈ లోకమున అవతరించుకున్నాను. అవునా కదా? మనం ఘంటసాల భగవద్గీతలో ఇది మన అందరికీ నోటుకొచ్చింది. ఘంటసాల పాడిని అందరికీ తెలుసు కదా. మరి భగవద్గీత ఎంత ఘంటసాల భగవద్గీత ఇష్టం. ఎందుకంటే అంతలాగా హాయిగా ఉంటుంది ఆయన యొక్క పాటలు. ఓ భారత అర్జున, ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము పెచ్చి పెరిగిపోతున్నప్పుడు నన్ను నేను సృజించుకున్నాను. అధర్మం మరి అంతే కదమ్మా. రాముడు అవతారం దేనికి వచ్చింది? కృష్ణ అవతారం దేనికి వచ్చింది మనకు తెలుసు కదా. మరి ఈ అవతారాలన్నీ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఈ కలియుగం మహానుభావులు దేవతలందరూ దేవుళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఎందుకు స్వయంభూళ్ళ వెళ్తున్నారు? ఎలా పోతారు? సృష్టి స్థితి లయాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. మనం కనుమూర్తే అవన్నీ మానేస్తాయేంటి? మనకు ముందు ఉన్నారా లేదా మహాత్ములు? ఇప్పుడు ఉన్నారా లేదా? ఆ తర్వాత కూడా ఉంటారా లేదా? ఎప్పుడు సృష్టి అలా జరుగుతూనే ఉంటుంది. మూలంగా మనం తెలుసుకున్నాం. మరలా మనం జన్మించకుండా మన గురించి మనం చూసుకోవాలి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను పరిరక్షించుటకును దుష్టులను రూపుమాపుటకును ధర్మమును సుస్థిరమనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించు. ఇంపార్టెంట్ వాక్యం, ఇంపార్టెంట్ శ్లోక. సత్పురుషులను పరీక్షించుటకు సత్పురుషులను పరిరక్షించుటకును. అవునా కదా? మనం బ్రహ్మం అంటే బ్రహ్మంగా మెరచడానికే కదా. మరి ఇన్ని మనకి పురాణాలు ఇచ్చి ఇన్ని ఉపనిషత్తులు ఈ సృష్టి యావత్తు మరి తెలియజేస్తున్నాడా లేదా బ్రహ్మం? మరి పరిరక్షించుకోవటమే కదా ఆయన పని. ఆయన చూస్తున్నారు. మనం బ్రహ్మోపాసకులు. నాలో బ్రహ్మం, నీలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, అంతటా బ్రహ్మం అంటే మనం సత్పురుషులం కదా, మహాత్ములు, యోగులం కదా. దుష్టులను రూపము మాపు, దుష్టగుణాలు తొలగించడానికి దుష్టులు లేరు, సత్పురుషులు లేరు, మరి ఎవ్వరూ లేరమ్మా. మనస్సు ఉన్నవారినేమో దుష్టులు అంటున్నారు, మనసు లేని వారినేమో మహాత్ములు అంటున్నారు. అందరం బ్రహ్మంలోని వారమే. అందరికీ బ్రహ్మే ఉంది. బ్రహ్మం లేని చోటు ఎక్కడ ఉంది చెప్పండి? బ్రహ్మమే కదా మన అందరిలోనే ఉంది. అంతరా వ్యాపించింది. నీ ఇంట్లో, నా ఇంట్లో, నీ దేహంలో, నా దేహంలో, అందరి దేహాల్లో, అందరు ఊర్లో, అసలు ఇదంతా బ్రహ్మే. సరిహద్దులు అనమాట మన ఊరు. ఎంతవరకు సరిహద్దు
పాకిస్తాన్కి భారతదేశానికి ఎంత, చైనాకి ఇది బార్డర్, ఇవన్నీ కూడా మొత్తం అంతా సృష్టిలో ఉందే కదా. మరి ఏంటి బ్రహ్మ లేని చోటు ఎక్కడ ఉందరా అంటే మన పేరు ఎలా వచ్చిందో ఆ యొక్క కొంత స్థలానికి ఆ పేర్లు వచ్చింది. నామరూపం గుణాలని ఆపాదించుకుని మనం పుట్టినట్టే బ్రహ్మమే అంతా ఉంది. ఈ స్థలానికి ఈ పేరు, ఆ స్థలానికి ఆ పేరు, అంతే. అందరం బ్రహ్మమే, మనం అందరం కూడా పరమాత్మ స్వరూపం అని మనకు తెలుసు. కాబట్టి మనకి ఏ భావంలో సత్పురుషులను పరిరక్షించుకున్నాం, దుష్టులను రూపు మాపుట్టుకున్నాం, ధర్మమును సుస్థిరమునర్చుకున్నాం, నేను ప్రతి యుగమునందును అవతరించుకున్నాను అని పరమాత్మ తెలియజేశారు. మా బాబాయ్ చెప్పారు పరిపూర్ణమైన అవతారం కృష్ణ అవతారం. మరి భగవద్గీత ఎంత బాగా మనకి, మరి యోగ వాసిష్టం శ్రీరామచంద్రమూర్తికి వశిష్ఠుల వారు చెప్పారు. అన్నీ మన కోసం. రాముళ్ళ నువ్వు ఉండు, విష్ణువులా నువ్వు ఉండు అని ఈ అవతారాలు మనకు చూపించున్నారా లేదా? అవతారాలుగా వచ్చి ప్రతి ఒక్కరూ అయి ఉన్నాం. మనం మంచిని తెలుసుకుని, మంచి అంటే ఏంటారా బ్రహ్మ, చెడు అంటే ఏంటి మనసుతో ఉంటుంది, అంతే. ఇంక ఇన్ని మాటలు నేను చెప్పను. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్వక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్వక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మ అవతారం కర్మములు దివ్యములు. మహానుభావుడు చెబుతున్నాడు, అర్జున నా జన్మ అంటే ఈ అవతారాలు, ఈ యొక్క కార్యకారణాలు అన్నీ ఉన్నాయి చూడు. మరి కారణం ఉంటేనే కదా జరుగుతాము. ఈ కర్తవ్యాలు అన్నీ దివ్యాలు, అన్నీ కూడా బ్రహ్మలోనియే, బ్రహ్మే చేస్తుంది అని మహానుభావుడు చెబుతున్నాడు. అనగా నిర్మలం అలౌకికములు లౌకికం కాని ఈ తత్వరహస్యమును తెలుసుకున్నవాడు తనువును చాలించిన పెంబట మళ్ళా జన్మింపడు సరికదా నన్నే చేరును అని చెప్పాడు పరమాత్మ. బ్రహ్మంగా మిగులుతామని చెప్పుకోవట్లేదు ఆ రోజున. ఈ తత్వరహస్యాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ దేహం చాలించిన పెంబట విదేహముక్తి, ఈ దేహం ఉండగా జీవన్ముక్తి. మనకి పరమాత్మే నేనని తెలుసుకున్నాం కదా, ఇంక దేని మీద ఉంటుంది ఆసక్తి, దేని మీద విరక్తి ఉంటుంది? అసలు ఆ భావనలే ఉండవు కదా. ఉన్నదంతా నేనే అంటే దేని మీద ఉంటుంది? ఉన్నది ఎవరు? నువ్వా కదా, నేనే కదా. ఆలోచన విధానం అంతా దేని మీద ఉండాలి? మన భావన అంతా దేని మీద ఉండాలి? పరమాత్మే నేను, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉంటుంది. అనేసి ఊరికి వాళ్ళన్నారు వీళ్ళన్నారు, వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు. అసలు నీ భావంలో దోషం ఉంటే వాళ్ళు అన్నారన్నది తెలుస్తుంది. వాళ్ళంటి వాళ్ళెవరు? నువ్వు కదా, నువ్వే వాళ్ళు కదా. తత్వరహస్యాన్ని తెలుసుకుని జీవించుండగా జీవన్ముక్తిగా మిగలండి. అమ్మలో గట్టిగానే మీకు వార్నింగే. ఊరికే సంక్రాంతి పని అయిపోయింది, సరదాలు అన్నీ చక్కగా బంధువులతో ఆనందో బ్రహ్మగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఉండగా మరి మాట్లాడాలి, తప్పదు కదా. ఇప్పుడు ఎప్పుడులా ఉండండి మళ్ళీ. ఓ అర్జున, నా జన్మ అంటే అవతారాలు, నా జన్మలు కర్మలు దివ్యములు అనగా నిర్మలములు. నిర్మలమా కదా? ఇలా మనసు లేని స్థితిలో ఉంటే నిర్మలం కదా. అమ్మలో చెప్పండి. నిర్మలములు అలౌకికములు. లౌకిక భాష ఏది మనకి? దేహం ఉందా? ప్రపంచం ఉందా? నువ్వుంటేనే అవి ఉన్నట్టు తెలుస్తున్నాయి.
నువ్వే లేకపోతే నీకు దేహం ఉంది, ప్రపంచం ఉంది ఎలా తెలుసు? నీలో ఉన్న జీవుడు ఉన్నంత కాలమే కదంటే నీకు తెలియబడుతుందా? నేను ఇలాంటి వాడిని, అలాంటి వాడిని, నేను అది, నేను ఇది, నేను పీకుతున్నాను, నేను నరుకుతున్నాను, నేను గొప్పోని, నేను ఎంత కీర్తివంతుడిని, నేను లేకపోతే ఈ సంసారమే లేదు. ఇదేనా మాటలు? వై ఇంతే కదా, వ్యవహారం లేదా? నీ ఆయువు అయిపోతే నువ్వు వెళ్ళిపోలేదా? ఇంకో దేహాన్ని ఎత్తుతాం. అసలు బ్రతుకుండగా జీవన్ముక్త స్థితిలో ఉంటే ఇంకా దేహాలు ఎత్తక్కలేదని కదా చెప్పింది. దేహమే నేను కదా, నేను ఎవరిని? పరమాత్మ స్వరూపం. ఉన్నదంతా నేనే నేనే నేనే. ఆహారం కూడా తగు మాత్రం ఎందుకు తీసుకుంటాను అనుకున్నావు? పొగరు రాకుండా. ఎక్కువ తినేసానుకో నోరు దూర్చి వచ్చేస్తుందన్న భయంరా. నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎలా ఉండాలో నేను అలాగే ఉంటాను, ఎలా బతకాలో అలాగే బతుకుతాను. నా ఆనందాన్ని ఎప్పుడూ కూడా వ్యర్థం చేయలేదు. 24 గంటలు నేను బ్రహ్మంగానే ఉంటున్నాను. నన్ను ఈ విధంగా నువ్వు ఏ భావంతో తీసుకుంటే ఆ భావంగానే నేను కనిపిస్తాను. నాకేం పని? ఎవరికి ఎలా కనిపించాలి? నీ భావన బట్టి కనిపిస్తావు. నువ్వు చూడకుండా అక్కడ వస్తూ కనిపించదు. నేను ఇది చిన్నప్పుడు సినిమాలో తెలిసింది. వాణిశ్రీ డాడీ వాళ్ళు నా వంశ చూస్తున్నారంటుంది కాలేజీలో. అంటే వాళ్ళ నాన్న అంటాడు, నువ్వు చూస్తేనే కదా వాళ్ళు చూస్తున్నారని తెలిసింది అన్నాడు. ఓహో, ఈ సినిమా ఆ సినిమా అని కాదు, అన్నీ కూడా తత్వ విచారణలోని ఏది చూసినా ఏదన్నా తత్వ విచారణలో ఉంటాను రా. ప్రేమికుడు సినిమాలో మా పాప అడిగిందని సినిమాకి వెళ్ళాం అంతే. దాంట్లో బాలసుబ్రహ్మణ్యనా లోగా ఉంటాడు, అడేనా కొడుకుని అంటాడు అన్నమాట. కోపం వచ్చేసింది కొడుకు, నువ్వు ఎంతసేపు లెక్కెట్టుడు అంకిల్ అంటాడు. నాకు అలా అందరిలోంచి పుస్తకం తీసేసుకుంటాను. సినిమా అని, నాటకం అని, అరికథని, బుర్రకథని, నీ జీవన విధానం అని, ఇంకొకరి జీవన విధానం అని వేరుగా ఏమో చూడను. ఉన్నదంతా నేనే. నాకు కావాల్సిన పాటలు నేను తీసుకుంటాను. అన్నీ మంచిగా. నేను దేన్ని చెడ్డని అన్నాను. చెడ్డ అనేది అసలు లేదా. ఉన్నదంతా బ్రహ్మే. మనం తింటే మలమూత్ర విసర్జన రావద్దా, చెడ్డదా? అదే నియమాలు చేసుకోవాలి. సో ఏంటంటున్నాను, ఏది చెడ్డదే ఏది మంచిది? ఉన్నదంతా బ్రహ్మమే. మంచి చెడ్డలు అన్నది మనస్సు లక్షణం. మనస్సు నువ్వు కాదు కదా, నువ్వు బ్రహ్మాను కదా. నీకెందుకు నీ ఘోషంతా ఏంటి? నేను బ్రహ్మాన్, నేను బ్రహ్మాన్, నేను బ్రహ్మాన్, నేను సచ్చిత్ ఆనంద స్వరూపం, అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేనే. నేను లేని చోటది. నాకు నేను దేవునేమో అని ఆ ధ్యానంలో అనిపించిందిరా. అప్పుడు ఇవన్నీ వచ్చినాయిరా మళ్ళీ వాక్యం. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని అని చిన్నప్పటి నుంచి తెలుసున్నా. మళ్ళీ చూడు, అప్పుడు స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి తేజోమయంగా కాంతి వచ్చిందని చెప్పాను కదా. మళ్ళీ ఆ తర్వాత వచ్చినప్పుడు నేను దేవునేమో, నాకు అన్నీ తెలుస్తున్నాయి అంతే. అప్పుడు మళ్ళీ వాయించాడు, అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేను లేని చోటే లేదు, సచ్చిత్ ఆనంద స్వరూపం, నాకేంటి అని మళ్ళీ వాయించడం లేదు. ఆ ధ్యానంలోనే రా. మరి ఎందుకో నేనే అంతా నేనే నువ్వు, నువ్వే నేను, ఇవన్నీ నేనే బ్రహ్మనే నేను. ఇవన్నీ మహావాక్యాలన్నీ ఆరే పంపుకున్నారు కదా దేహాన్ని, ఆరే చెప్పుకుంటున్నాను. నాకేం పని అంటున్నాను? నాకెందుకు? ఎలా నడిపించుకుంటాడో ఆడే నడుపుకుంటాడు. ఓ అర్జున అని చెబుతున్నాడు అన్నమాట. తత్వరహస్యాన్ని తెలుసుకున్నవాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మింపడు, సరికదా నన్నే చేరును. తనువును చాలించిన పిమ్మట మరలా జన్మింపడు, సరికదా నన్నే చేరు. మోక్షగామి అయ్యే ఉన్నావు, కొత్తగా నీకు ఎవరో మోక్షాలు ఎవరో
నీతో నువ్వు ఉంటే అదే మోక్షం అంటే. తనతో తానుగా ఉండాలి. తత్వ విచారణ చేస్తున్నావు కదా, జన్మరహస్యం తెలిసింది కదా, నేను బ్రహ్మాన్నని, బ్రహ్మంగా మిగులు, బ్రహ్మార్పణ జీవితాన్ని గడుపు అని చెబుతున్నాడు పరమాత్మ. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితా బహో జ్ఞాన తపస పూత మద్భావమాగతః. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహనో జ్ఞాన తపస పూత మద్భావమాగతాః. ఇది వరలో కూడా సర్వదా రాగ భయ క్రోధరహితులైన వారు. ఇది వరలో కూడా సర్వదా రాగ భయ క్రోధరహితులైన వారు. రాగం అర్థమైందా? భయం, క్రోధం. కోరుకుంటేనే కదా క్రోధం వస్తుంది. నీకు రాగం ఎప్పుడు వస్తుంది? నీకు కోరుకుంటుంది. నేను దేహాన్ననే కదా, దేహం మీదే కదా కాంక్ష అంతా. సర్వదా సర్వకాల సర్వావస్థలందు కల్లో అయినా ఇది స్వప్నావస్థ అయిన, ఇది నిజం అనుకునే జాగ్రత్త అవస్థలైన ఈ రాగమే కదా, మమకారమే కదా, తొక్కేయదు. నిన్ను నువ్వు బంధింపబడుతున్నావమ్మా, చేసుకుంటున్నావు. నిన్ను బంధింప చేసుకుంటా అంటే నేనే ఏం చెప్పండా నీకు? ఉన్నదంతా నేనే అంటంటిని. అలా అందరూ నేనే నేనే నేనే. నాలో ఉన్నాడు గురువుగారు, నీలో ఉన్నాడు గురువుగారు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు. మనం ఇక్కడ దేహాలుగా వచ్చామంటే ఒకరికొకరు సహకరించుకోవటానికి వచ్చాం. అందరిలో ఉన్న అనంతుడిని చూసుకోవటం మానేసి మనకి ఎందుకు? పరమాత్మ తప్ప తెచ్చేసుకుని మూటలకి ఇప్పేసుకుని నాకు వద్దంటే ఎలా కుదురుతుంది? అవునన్నా కాదన్నా తప్పు కదా. ఇది వారిలో కూడా సర్వదా రాగ భయ క్రోధరహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిర బుద్ధి కలిగి. భక్తి దేనికి? దృఢం. చిత్తం శుద్ధి అవుతుంది భక్తి వలన. అందుగురించే భక్తి ఉండాలి అంటారు. భక్తితోటి జ్ఞానం తెలియబడ్డది. జ్ఞానం తెలియబడ్డది కాబట్టి ధ్యానం పెంపొందించుకుంది. జ్ఞానం అంటే తెలుసుకోవటం రా, విజ్ఞానం అంటే అనుభవించడం. ధ్యాస 24 గంటలు నేను ఊరికే ఉంటున్నానా లేదా? స్వప్నమా లేదా? నువ్వు సాక్షివే కదా. నువ్వు ఏడాది నుంచి స్వప్నమా లేదా? ఏమీ లేదంటే ఏమీ లేదు. బొమ్మలాట కూడా ఉందా అసలు నాకు? రేపుడు గొడవ, ఇప్పుడు గొడవ, నిన్నటి గొడవ అని గోల ఉందా అసలు? ఏమీ లేదు దాంట్లో, ఏమీ లేనట్టు ఉంటున్నాను లేదా? మీకు చెప్పడం కోసం అవన్నీ మళ్ళీ మన్నం చేసి చెబుతున్నావా లేదా? ఏ దేహానికైనా తెచ్చుకుని అంతేనరా, నేను పట్టించుకోను. మీరు పట్టించుకోబట్టి అది మీకు బలంగా ఉండిపోయింది. బలం లేదు రా. ఒక మొక్క ఉందిరా, పర్వాలేదు, నీళ్ళు శిలలు ఆగితే వస్తుంది. చెట్టుని ఏం చేయాలి? చుట్టూ ఊరు తవ్వితేనే కానీ పొక్కలైనంత ఎలా చేస్తున్నారు? అంతకుముందేమో రంపాలెట్టే కోసం అసలు చెబుతున్నారు. ఇవన్నీ తెలుస్తున్నాయి కదా. ఇప్పుడు అప్పుడు ఏదైనా వస్తువులు వేరు కానీ చెప్పు. మహారాజులు బంగారపు గ్లాసులు వాడేవారు, వెండి బంగారాలు. మనం మెట్లే వాడతాం. ఆ వెండి బంగారం గ్లాసులు దుబ్బెత్తాను పోయి వాడుకోవచ్చు. మనమని ఉన్నాయి కానీ వాడే ఉంటే దుబ్బెత్తాను భయం పని. మరి నీకు అంత భయం ఉన్నప్పుడు వాడుకోవటం మానేయాలి కదా. నేను అలాగా దేవుడి మందిరంలో సింహాసనాల దగ్గర నుంచి అన్నీ తీసి సత్సంగాలు పెట్టాం. సత్సంగంలో ఎవరిని ఏమంటాం అని మొత్తం తీసి చూడు. దేవుడి మందిరంలో ఏదీ లేదు వెండి. ఒకరిని అంటుంది తప్పు కదా. అన్నీ తాళాలు వేసేసుకున్నా మనలో పెట్టుకుంటాం. ఎవరిని ఏదైనా అంటున్నానా? దోషం భూషణాలు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు చేసి
కర్మలోని పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు దేవుడి మందిరం చూడు, ఏముండవు, వెండ్లు ఏమి. మరి అంతకుముందు సింహాసనాలే కాదు, కుందులే అన్నీ పెట్టుకుందాం. అరతుల దగ్గర నుంచి దాసి మనరాలకుంటాను ఓ పక్కన పెట్టేస్తాను. నాకుండా రమేష్ కూతురికి వెళ్తా కదా, శుభ్రంగా దానికి నెచ్చుకోవచ్చు. ఆ కోళ్ళకి వెళ్తా కదా, కూతురు పెట్టేస్తాను. ఇలాంటి భావనలన్నీ కూడా సత్సంగం పెట్టుకున్నాక నాకే ఉండాలా అనుకుని వదిలేసి, లేకపోతే దానికి తాళం వేసి అలా ఉండిద్దని. ఇప్పుడు తాళం లేదు, ఏమి లేదు, వదిలేసి. అది నేను పర్ఫెక్ట్గా చేసుకోబట్టే కదా. ఇలాంటివన్నీ మనలో లేవా? వాళ్ళ మీద వీళ్ళ మీద అనుమానం ఎందుకు? నువ్వు దర్జాగా ఉంటూ మానేసి నీ మనస్సును ఎందుకు వేతన పెట్టుకుంటావు? మనలో మాత్రం ఉన్నోళ్ళు మాత్రం దొబ్బరా, లేనోళ్ళైనా దొబ్బటం అని నువ్వు గ్రహించు. ఆ బుద్ధున్నోళ్ళు ఉండటం లేకపోవటం ఈ వర్ణం ఆ వర్ణం అని కాదు, కులమత భేదాలు లేదు. ఎవరైనా సరే ఒక్కటే బ్రహ్మాలే. నాకు అందు గురించి ఎవరినైనా నేనుగానే చూసుకుంటాను. నేనే అంతా, నన్ను నేను ఎంత బాగా చూసుకుంటున్నాను. మీరందరూ కూడా నేనే కదా చూసుకుంటున్నానో లేదా చెప్పండి. మీరెవరు, నేనెవరు, మనం అందరం ఎవరు అయి ఉన్నాం కదా, ఉండొద్దా? నీ వలనే, నువ్వేనా, నీ వలనే మమ్మల్ని అందరూ ఇష్టం. నా వలనే నన్ను నేను చూసుకున్నట్టు నేను అందరూ నేనే కాబట్టి చూసుకుంటున్నానో లేదు చెప్పండి. అమ్మలో యోగులు అంటూ ఎలాగ యోగులమే, తెలుసున్నా తెలియకపోయినా యోగులమే. అమ్మ యోగులు అన్నారు, చచ్చిపోతారు మనసు వస్తే మన పిల్లలు. అమ్మ యోగులు అన్నారు. యోగులు కాకేంటి, మనం అందరూ బ్రహ్మాలరా. అంతకుముందు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది. మనం బ్రహ్మాలు. దర్జాగా రాణిగారిలో ఉంటాం మానేసి, రాజుగారిలో ఉంటాం మానేసి. ఏం రోగం అంటున్నా, మనసు వస్తేనే రోగం. దానికి పచ్చం ఏంటి? బ్రహ్మం. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. ఇవన్నీ ఉట్టిదే మనసు లక్షణాలు, దేహ లక్షణాలు. నేను సూక్ష్మదేహాన్ని నశింపజేసుకుంటాను, మళ్ళీ జన్మకు రాను. ఈ మాయ లేదు నాకు, నా వస్తువులో ఉంది. ఇంద్రియ నిగ్రహం అంటే అంతే కదా, మాయ మన వస్తువులో ఉన్నట్టే కదా. అసలు మాయే లేదు జ్ఞానికి. ఉన్నది ఉన్నట్టు, లేదు లేనట్టు చూస్తాడు. ఉందెవరు? బ్రహ్మం. లేనిదెవరు? కల్పింపబడింది మాయ. అది ఎలాగా? కల్పన ఎప్పుడు నశించేదే కదా, మార్పు చెందేదే కదా. దాని గొడవలు నీకెందుకురా? నేనే అంత పరమాత్మే అంత. ఇది వారిలో కూడా సర్వదా రాగ భయక్రోధరహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యంతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపము పొంది ఉంటిరి. మరి మహానుభావుడు ఎంతమంది, మరి బ్రహ్మంలో ఎంతమంది ఐక్యమయ్యారు. మన కళ్ళెదురుగుండా సత్సంగం పెట్టుకున్నాక తేటకుంటలోని, కర్రపాలెంలోని, వైజాగ్ నాకు తెలియదు, దేవారాన్ని, పుట్టింటోరు అత్తోరు ఎంతమందిని మనం చూడలేదు. మన స్నేహితులను చూడలేదు, ఎంతమందిని చూడలేదు. మన కళ్ళెదురుగుండా శ్మశానానికి వెళ్ళిన వాళ్ళని, దేహ సంబంధికుల్ని. ఇంకా నువ్వు వెళ్ళవా? నువ్వు ఉండిపోతావా? ఆలోచించు. మరి నీ ప్రయాణం ఏంటో నీకు తెలీదా? నువ్వు ఎన్నాళ్ళు తెచ్చుకున్నావో అన్నాళ్లే కదా. ఒక్క శ్వాస కూడా ఎగస్ట్రా ఉండదు కదా. ఎన్ని శ్వాసలు అంటే అన్ని శ్వాసలే.
ఆలోచన విధానం అంతా ఆలోచించుకుని రహస్యం, తత్వరహస్యం అన్నీ తత్వ విచారణ కావాలా? ఈ బోడి బోడి అన్నీ నీకు కావాలా? తత్వ విచారణలు బాహ్యాన్ని అన్నీ నీకు కావాలా? పరమాత్మగా మిగలటానికి నీకు ఈ యుద్ధ నీ ఆలోచన విధానం అంతా నువ్వు చూసుకోవా? పరమాత్మే నేను అన్న భావంతో ఉండాలా లేదా? సామీప్యం, సాలోక్యం, సారూప్యం, సాయుధ్యం, క్రమం ముక్తులు తెలీదా నీకు? జీవన్ముక్తి తెలీదా? విదేహముక్తి తెలీదా? నువ్వు ఈ తపంలో ఉన్నావు కదా. పరమాత్మ మిగులు, బ్రహ్మం బ్రహ్మంగా మిగలాలి మనం. ఇంకా ఇంతకన్నా ఇంకేం గొప్పగా ఉంటుందమ్మా? ఇంత కష్టపడి తెచ్చుకున్న జన్మని వృధా చేసుకోవద్దు. అయిందేదో అయిపోయింది, ఇంకా భావనలు పెట్టుకోకండి. ఏ యదా మాం ప్రపద్యంతే తాస్త దైవ భజామ్యహం మమ ఆత్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వస. పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణంగా నేను వారిని అనుగ్రహించును. ఏ రకంగా అడిగితే ఆ రకంగా ఇస్తాడు పరమాత్మ. మనుష్యులందరూ వివిధ రీతుల్లో నా మార్గమునే అనుసరించరు. క్రమముక్తులు, జీవన్ముక్తులు, విదేహముక్తులు. బ్రహ్మం బ్రహ్మంగా మిగటమే. పరమాత్మ బ్రహ్మమే కదా. బ్రహ్మము బ్రహ్మముగా ఉండటమే, పరమాత్మే నేను అన్న భావంతో మనం అందరం ఉంటున్నామా లేదా? పరమాత్మే, ఉన్నదంతా పరమాత్మే. పరమాత్మ తప్ప రెండోది లేదు. రేపు 12వ శ్లోకం నుంచి చదువుతాం. ఏమ్మా? 12 పరమాత్మే. అన్ని కట్టి బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మ ఇవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మగ్నో